వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారంలో అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సజావుగా కొనసాగుతూ ఉంటాయి. వివిధ కారణాల చేత మీ పైన ఉన్నటువంటి అభియోగాలు కావచ్చు, విమర్శలు కావచ్చు, వాటిని సరిచేసుకునేటటువంటి ప్రయత్నం, వాటిని నివారణ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం చేత మీ పైన మోపబడినటువంటి అభియోగాలు, ఆరోపణల నుండి మీరు చక్కగా బయటపడుతూ ఉంటారు. ఆలోచనలు అన్నీ కూడా కార్యరూపం దాల్చగలుగుతూ ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శన సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. మీకున్నటువంటి విలువ, గౌరవాలు కూడా పెరుగుతూ ఉంటాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం కాస్త ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. వాహన యోగాలు కలిసి వస్తుంటాయి. ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల విషయంలో ఏమాత్రం కూడా తొందరపడకూడదు. ప్రశాంతంగా ఉండటం ద్వారా చక్కని స్థిరత్వాన్ని కూడా పొందుతూ ఉంటారు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. అలాగే వ్యాపారాలు కూడా ఈ వారంలో ఉత్సాహవంతంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. శ్రమతో కూడినటువంటి గుర్తింపు, గౌరవాలను పొందుతూ ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని వర్గాల నుండి తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఉపశమనాన్ని పొందుతూ ఉంటారు. సమాచార పత్రికా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో తొందరపడి స్పందించకుండా అన్ని విషయాల్లో అవగాహన వచ్చిన తర్వాతనే స్పందించడం అనేది చాలా చాలా మంచిది. లేకపోయినట్లయితే తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఇక బంధువుల నుండి వివిధ రూపాల్లో ఒత్తిడి అనేది ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ వారంలో సమస్యలను దూరం చేసుకునేటటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేసుకోవటం, వారిని పూజించటం మంచిది. సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, సుబ్రహ్మణ్య అష్టకమును పారాయణం చేయటం, చలివిడిని నివేదన చేయటం అనేది చాలా చాలా మంచిది.